హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి ఎపిసోడ్ 40 గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్స్క్రిప్షన్స్. సబ్స్క్రిప్షన్స్ పడుతున్నాయి, ఒకటి రెండు రోజుకి ఒకటి అలా పడుతున్నాయి. ఇంకొంచెం ఎక్కువ పడి ఒక 100కి దగ్గర అయితే కొంచెం చాలా బాగుంటుంది. సో ప్లీజ్ 100 దగ్గర ఇలా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కుదిరితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎపిసోడ్ 40 గురించి చెప్పాలి అంటే, నిన్న సగంలో కట్ చేస్తాడు యాక్చువల్గా. ఎపిసోడ్ 39 ఉదయం అయిన తర్వాత టాస్క్ ముందు కరెక్ట్గా అదే ఆ ఫుడ్ టాస్క్ వచ్చే ముందు కరెక్ట్గా కట్ చేస్తాడు. సో దాని కంటిన్యూషనే. నిన్నేంటి గిన్నెల దగ్గర డిస్కషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ గిన్నెలు రితు కడగల, ఐషా కడగల, అక్కడితో డిస్కషన్ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత కంటిన్యూషనే ఇది అనమాట. ఆ రోజు రూమ్లో అందరూ కూర్చుని ఉన్నారు. బేసికల్గా వీళ్ళు ఎవరు, మన ఎక్స్ కంటెస్టెంట్స్ ఏంటి, రాత్రిపూట బాతాకాని పెట్టుకుంటారు. ప్రైమర్లీగా రితు, డెమోన్, పవన్ కళ్యాణ్, అప్పుడప్పుడు ఇమాన్యుల్ కూడా ఉంటాడు. క్యాప్టెన్ రూమ్లో ఉండి బాగా బాతాకాని ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు లిటరల్గా. సో దాని గురించి ఏంటి, ఈ వైల్డ్ కార్డ్ ఫైర్ స్టామ్ కంటెస్టెంట్స్ ఏంటంటే చిరాకు పడుతున్నారు. అమ్మ ఏంటిది, ఎప్పుడు చూసిన సోదేసుకుంటారు, దీని వల్ల నిద్ర అయిపోతుందని చెప్పి ప్రైమరీగా మాధురి గారు, ఆవిడకి కొంచెం చూడగానే ఆవిడ కొంచెం ఫ్రస్ట్రేషన్స్, చిరాకులు ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి ఆవిడకి. దివ్యతో గొడవ, ఇంకా తర్వాత ఏమో అదే దివ్యతోనే ఎక్కువ గొడవలు అయ్యాయి. అండ్ తర్వాత కళ్యాణ్తో ఒక ఫైట్ అయింది. సో ఇవన్నీ చూసిన ఆవిడ చిరాకు వచ్చింది. నైట్ ముందు రోజు రాత్రి ఏంటంటే మధ్యలో లేచి వచ్చేసారు. ఇక్కడ లోపల ఏదో పార్క్ నడుస్తుంది, గుసగుసలు అవుతుంది, దానివల్ల నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి. ఇవాళ కూడా అదే డిస్కషన్. ఇవాళ ఏంటంటే కొంచెం అది ఎస్కలేట్ అయ్యి ఇంకా రితు మీద ఫుల్ ఉచ్చుకుపడ్డారు. రాత్రుల పూట మాట్లాడకండి, మాట్లాడుతుంటే మా హెల్త్లు పాడవుతున్నాయి. మీరు మాట్లాడుకోవాలంటే బయటకు పోయి మాట్లాడుకోండి, మీరు లోపల ఉండి గుసగుసలు ఆడుతుంటే దానివల్ల నాకు నిద్ర పట్టట్లేదు, ఇది అది అని చెప్పి అదే డిస్కషన్. రితు ఏంటంటే మీరెవరు, మీ ఇల్లా, బిగ్ బాస్ చెప్పాడా రూలు అంటే, ఈవిడేమో లైట్లు ఆపిన తర్వాత ఎందుకు మాట్లాడుకోవాలి, లైట్లు ఎందుకు ఆపుతున్నారు, అసలు లైట్ ఆపిన తర్వాత ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు, ఇది అది అని చెప్పి ఈవిడ కౌంటర్ ఇచ్చింది. ఆవిడ ఏంటంటే, మీకేంటండి ప్రాబ్లం, మేము డిస్కస్లో ఆడుకుంటుంటే మీకేంటి ప్రాబ్లం, అది రూల్ ఏమైనా ఉంది, లేదు కదా, లైట్ ఆపిన మాట్లాడుకోవద్దని రూల్ లేదు కదా అంటే, నా హెల్త్ పాడైపోతుంది మీరు చేసే పనుల వల్ల, బయట పోయి మాట్లాడుకోండి, లేకపోతే గెట్అవుట్ అయిపోండి. మీరెవరు గెట్అవుట్ అవ్వని చెప్పడానికి, మీరెవరు మాకు అసలు చెప్పడానికి, ఇదేం మీలు కూడా కాదు కదా అంటే, అరే నా హెల్త్ పాడైపోతుంది కాబట్టి నేను ఇవన్నీ ఇది చెప్తున్నానంటే మీకు అర్థం కాదా, మీకు మీరు ఇలా అరిస్తే కూడా మీ హెల్త్ పాడైపోతుంది, సో మీరు అరవకండి, మీరు కూడా అరుస్తుంటే మాకు చిరాకేస్తుందని చెప్పి రితు ఈవిడ ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు సమోజ్యంగానే కొట్టుకున్నారు లిటరల్గాను. లాస్ట్కి ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి నేను రూమ్లో రాత్రి మాట్లాడొద్దు అనే రూల్ అయితే పెట్టరు, కాకపోతే మాట్లాడినప్పుడు మెల్లగా మాట్లాడండి, అవతల వాళ్ళకి నిద్రాభంగం లేకపోతే ఇబ్బంది కలిగించకుండా ఉండండి అని చెప్పాడు. ఈ మధ్యలో ఇది అవుతూ ఉంటే రాము ఏంటంటే కొంచెం వాళ్ళ సైడ్, ఆ ఫైర్ స్టామ్ సైడ్ తీసుకున్నట్టు, ఫైర్ స్టామ్ కంటెస్టెంట్ సైడ్ తీసుకున్నట్టు ఆవిడ ముందే వచ్చినప్పుడు కొంచెం చెప్పారు, ఆవిడకి నిద్ర కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇది అది అని చెప్పి. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దివ్యకు కోపం వచ్చింది ఈ విషయంలో. దివ్యకు పిచ్చ కోపం వచ్చేసి, ఏంటి రాము నువ్వు ఇక్కడ అందరూ నువ్వు షో చేస్తున్నావా, హీరో అవుదాం అనుకున్నావు నువ్వు, నువ్వేంటి మంచోడు అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావా, ఇది అది అంటే, అలా కాదు అంటే పక్కన ఐషామరే నువ్వు మాట్లాడకూడదురా, నేను చూసా నేను అందరూ టార్గెట్ చేస్తున్నారు, ఇది అది అని అంది. అక్కడితో అది కట్ అయిపోయింది, ఆ సెగ్మెంట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బ్లైండ్స్ తెరిచారు. బ్లైండ్స్ తెరవంగానే ఈ ఫుడ్ మొత్తం ఒక పెద్ద ఏంటంటే డైనింగ్ టేబుల్ అని కూడా, అందులో పెద్ద టేబుల్ అనుకోండి, టేబుల్ మీద పెద్ద సర్వింగ్ ఉంది. మొత్తం ఇలా అడిగిన ఫుడ్ అంతా తెచ్చిపెట్టాడు. పూరీలు, బోండాలు, వడ, ఇడ్లీ, ఉప్మా, పెసరట్లా అన్నీ తెచ్చారు. ఈ మనోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు, ఎమాన్యుల్, సంజన, ఇంకా రితు, వీళ్ళందరూ మా ఫుడ్ బాబాయ్ ఇది అది అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఓవర్ యాక్షన్ అది యాక్చువల్గా, నిజంగా ఎవడ అలా బిహేవ్ చేయడు, ఆకలేస్తుంది బాబాయ్ ఇది అది అని చెప్పి ఎవడో చేయడు, వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడితో వాళ్ళు తినడం మొదలు పెట్టారు. వాళ్ళేమో ఒకటి మెల్లిమెల్లిగా తినడం మొదలు పెట్టారు. మన సుమన్ నాకు ఒకటి నచ్చింది, అన్నం తింటున్నప్పుడు ఇలాగా దండం పెట్టుకుని, ఫస్ట్ ముద్ద తీసుకుని దండం పెట్టుకుని ఇలా తింటున్నాడు. నాకు చూడడానికి కొంచెం బాగా నచ్చింది. జనరల్గా మనం ఎప్పుడు ఫుడ్ తినేటప్పుడు కొంతమంది ప్రే చేస్తారు, కొంతమంది ప్రే చేయరు, కానీ సుమన్లో ఆ క్వాలిటీ నచ్చింది. అన్నం తింటున్న ముందు ఇలా ఫుడ్కి ఇలా దండం పెట్టుకుని మెల్లిగా తింటున్నాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత కట్ చేస్తే రాము ఏంటంటే బెడ్రూమ్లోకి వచ్చాడు. రాము బెడ్రూమ్లోకి వస్తే దివ్య ఏంటంటే, రాము సారీ, నాకు నీ మీద హేట్రెడ్ అగెయిన్స్ట్ అలాంటివి ఏం లేదు, కాకపోతే నువ్వు అక్కడ పాయింట్ తీసుకురావడం అనవసరం, ఇది అది అనేది చెప్పింది. రాము ఏంటంటే, నాకు మాట్లాడడానికి స్కోప్ లేదు, నేనే కావాలనే మాట్లాడాను, ఇది అది అంటే బర్నీ వచ్చి చెప్పాడు, ఈ రాము నీకు అగెయిన్స్ట్గా ఎవ్వరికి ఏం లేదు,
ఓకే. నువ్వేదో పెద్ద తేడా అని నీకు అగెయిన్స్ట్‌గా, హేట్రెడ్‌గా ఎవరికేం లేదు. కాకపోతే కొంచెం మనం జాగ్రత్తగుందాం అని చెప్పి ఇట్లా అయిపోయింది. మనం జాగ్రత్తగుందాం అని చెప్పి కొంచెం కాషన్ ఇచ్చాడనమాట. తర్వాత ఏంటంటే బయట బీన్ బ్యాగ్ దగ్గర ఏంటంటే కళ్యాణ్ ఇంకా దివ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ అంటున్నాడు యాక్చువల్‌గా మీ ఇద్దరు ఒకే కుకింగ్ దగ్గర ఉండడం, మీరు మాధురి గారు ఉండడం ఒక రకంగా ప్రాబ్లమ్ అయిపోయింది. దానివల్లే గొడవలు అవుతున్నాయి యాక్చువల్‌గాను. ఇది అదంటే దివ్య కూడా చెప్తుంది. ఏమనంటే అమ్మ, తల్లి, మదర్, చైల్డ్ అంటారు. అప్పుడెప్పుడో మన మాస్క్ మ్యాన్ ఏంటంటే హరీష్ గారు ఏంటంటే అన్నపూర్ణ అనే డైలాగ్ అన్నాడు. అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఈ డిస్కషన్ ఈవిడ గురించి జరుగుతుంది. పక్కన ఏంటంటే ఎమాన్యుల్ సాయి కూర్చున్నారు. ఎమాన్యుల్ సాయి కూర్చుని ఆవిడ ఇలా వాష్రూమ్ నుంచి ఇట్లా నడుచుకుంటే ఇలా ముందెళ్ళింది. వెళ్తుంటే ఎమాన్యుల్ అంటే ఏంటి ఈవిడ ఇట్లా ఉంటుంది, అసలు ఏంటి ఈవిడ ఇది అంటుంటే సాయి కూడా అంటారనమాట. ఆవిడంతే బ్రో, ఆవిడ మాతోనే యూనిటీగా ఉండట్లేదు. ఆవిడ రావడమే ఒక బాంబులా వచ్చింది. అండ్ వచ్చినప్పటి నుంచి అంతతో గొడవలు అవుతున్నాయి. కొంతమంది అంతే, మనం వాళ్ళని మార్చలేము. మేము కూడా ఆవిడతో ఎక్కువ ఏమి ఉండట్లేదు. అండ్ అలాంటి వాళ్ళని అలా వదిలేస్తేనే బెటర్. వాళ్ళతో ఎక్కువ వెళ్ళి ఇలా పెట్టుకోకపోవడమే బెటర్ అని చెప్పి అన్నాడు అనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైల్డ్ స్టామ్స్లో కూడా ఆవిడ్ని ఓకే రా బాబు ఎక్కువ గెలికితే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేన్ వెళ్ళి ఇలా క్రాష్ అయిపోతుంది అన్నట్టు గెలికితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో ఆవిడంటే వీళ్ళకే కాదు, వీళ్ళలో కూడా లోపల ఒక ఫీలింగ్ ఉంది, అబ్బా ఇవిడితో పెట్టుకుంటే గొడవ అయిపోద్ది అన్న ఒక ఫీలింగ్లో చెప్పాడు అనమాట సాయి ఎమాన్యుల్కి. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న మినీ డిస్కషన్ జరిగింది. అదేంటంటే రాముకి ఇంకా భరణి మధ్యన. రాము ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట, తనూజ ఉంది కదా, అదేంటంటే సిచ్యువేషన్ బట్టి ఇట్లా మారిపోద్ది. ఇంతకుముందు ఏంటంటే మీతో బాగా క్లోజ్గా ఉండేది, ఎప్పుడైతే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడో మీకు దూరం పెట్టడం మొదలుపెట్టింది. సో కొంచెం చూసుకోండి ఇది అది అన్నట్టుగా చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే సుమన్ అండ్ ఇంకా మన పికిల్స్ ఏంటంటే కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నాకు ఇంత ఫుడ్ వద్దు, బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇంతగా ఆర్డర్ చేయము, తినలేక చచ్చిపోయాం లిటరల్గాను. అండ్ మిగతాదంతా అక్కడ మిగతా అంటే ఫుడ్ అంతా వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టేశారు. సో మాకు జస్ట్ నైట్ కొంచెం బిర్యానీ అండ్ ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి చాలు, ఆశకి డాష్కి సిగ్గు ఉండాలి అన్నట్టు, ఇంక మాకు ఎప్పుడు ఫుడ్ వద్దు, ఇది ఒక్కటి పెట్టండి చాలు, బుద్ధి వచ్చింది ఇది అది అన్నారు. అక్కడితో ఆ ఫుడ్ సెగ్మెంట్ అయిపోయింది అనమాట. ఈ తర్వాత ఒక సినారియో జరిగింది భరణి అండ్ దివ్య మధ్యన. ఇది అసలు ఏంటంటే ఒక సీరియల్ చూసినట్టు అనిపించింది లిటరల్గా. ఏంటంటే భరణికి ఏంటంటే దివ్య రితుతో క్లోజ్గా ఉండడం నచ్చట్లేదు. తను ఏం చెప్తున్నాడంటే, దివ్య, రితు నన్ను క్యాప్టెన్సీ విషయంలో సపోర్ట్ చేయలేదు ప్రీవియస్ వీక్స్లో అండ్ నన్ను నామినేట్ చేసింది. నువ్వు వెళ్ళి తనతో ఇలా క్లోజ్గా ఉండడం, జాలీగా ఉండడం, నామినేట్ చేసిన తర్వాత నాకు నచ్చట్లేదు. అంటే హీఈస్ లిటిల్ బిట్ పొజెసివ్ అనే వర్డ్ రైట్ కాదు, కానీ జస్ట్ లిటిల్ బిట్ కన్సర్న్డ్ అండ్ కేరింగ్ అనొచ్చు టువర్డ్స్ దివ్య. నువ్వు ఇట్లా ఉండడం నాకు నచ్చట్లేదు, తను నాకు ఏ విషయంలో సపోర్ట్ చేయదు, నేనంతా సపోర్ట్గా ఉండను, తనేమో నన్ను కసిపెట్టుకుని ఇట్లా నామినేషన్ చేస్తుంది, నువ్వు వెళ్ళి ఆమెతో ఇట్లా క్లోజ్గా ఉంటే చూస్తుంటే నాకు నచ్చట్లేదు ఇది అది అని అన్నాడు. దివ్య ఇచ్చిన రెస్పాన్స్ ఎట్లుందంటే, చూడండి మీరు అందరితో క్లోజ్గా ఉంటారు, అందరితో మాట్లాడతారు, నేను ఇక్కడ ఓన్లీ మీతోనే ఉంటున్నానని చెప్పి ఆల్రెడీ నన్ను అందరూ అంటున్నారు. ఏదో నామినేషన్ అయిన తర్వాత కాసేపు వెళ్ళి మాట్లాడాను, దానికే మీరు అపార్థం చేసుకుంటే ఎలాగా, ఇంక నేను ఎవరితో మాట్లాడద్దా, ఇప్పటికీ అందరు నన్ను అంటున్నారు నువ్వు ఓన్లీ భరణి గారితో ఉంటావు, ఇంకెవరితో ఉండవు, ఆయనతో నేను ఈ ప్రపంచం ఇది అది అని అంటున్నారు. నేను ఎవరితో మాట్లాడితే మీరు ఇంత పెద్ద అపార్థం చేసుకోవాలా అని చెప్పి ఏడుపు మొదలుపెట్టింది. తర్వాత మన భరణి కూడా కొంచెం ఆ ఇచ్చిన రెస్పాన్స్ చూసి కన్విన్స్ అయ్యి బాగా ఎమోషనల్ అయిపోయాడు. వెళ్ళిపోతే ఈమె వెళ్ళి కూర్చుని కండ్లు తుడిచి, మీరు ఏడవద్దు, మీరు ఒకటి అర్థం చేసుకోండి, నాకు మీరే ఇంపార్టెంట్, నాకు మీరే ప్రయారిటీ, నాకు ఫస్ట్ మీరే, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు ఇది అది అని చెప్పింది. అక్కడితో డిస్కషన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఫుడ్ స్ప్రెడ్ వచ్చింది. ఈసారి ఏంటంటే ప్రాన్స్, మటన్, చికెన్ ఇవన్నీ వచ్చాయి. ఎమాన్యుల్ యాజ్ యూజువల్గా నా ఫుడ్ ఇది అది 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 అని అన్నాడు. జరిగిందనమాట. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే టాస్క్ వచ్చేసి బిట్వీన్ ఫైర్ స్టామ్స్ వర్సెస్ ఎక్స్ కంటెస్టెంట్. సో ఈ టాస్క్ ఏంటంటే ఫైర్ స్టామ్ వాళ్ళు ఏంటంటే ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, హూ దే వాంట్ టు కంపీట్ అగేన్స్ట్. వాళ్ళు ఏంటంటే లాస్ట్ స్టాండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ కింద పోటీకి వెళ్తారు అనమాట. సో ఇందులో ఏంటి అంటే వీళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారు, దివ్య, భరణి, తనూజ, సుమన్, సంజన. సో వీళ్ళు బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే దే వాంటెడ్ టు గో
ఫర్ వీక్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ ఎవరు? డెమాన్ పవన్, రితు, రాము వీళ్ళు జనరల్గా స్ట్రాంగ్. సో వీళ్ళు ఏంటంటే ఒక ముగ్గురు వీక్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? తనూజ, సుమన్. తనుజ స్ట్రాంగ్, సుమన్, సంజన, దివ్య వీళ్ళు వీక్ ప్లేయర్స్. ఎవరు? భరణి అండ్ తనుజ ఆర్ స్ట్రాంగ్ అండి. సో వీళ్ళు బేసిక్గా థింక్ చేసి టాక్టికల్గానే ఆలోచించి తీసుకున్నారు. ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత రితు వచ్చింది. ఎవరు? ఆయిషా దగ్గరికి. ఆయిషా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఇది అది అంటే, ఆయిషా కొంచెం డాట్ చేసినట్టు చెప్పింది. నీ గేమ్లో ఫెయిర్నెస్ ఉండదు, అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు నీ యారగెన్స్, నీ స్ట్రాటజీ నేను తట్టుకోలేను, నాకు నీ వల్ల కాదు, నాతో నీ వల్ల కాదు, ఐ కాంట్ డీల్ విత్ యూ, అండ్ నాకు మోర్ ఓవర్ నాకు నువ్వు అంటే భయం, నువ్వు నన్ను ఒకవేళ వీక్ అనుకున్నా ఏమనుకున్నా నాకేం పర్లేదు కానీ నేను నీతో ఉండలేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇట్లాగా రితు ఏమో ఫేస్ ఎక్స్ప్రెషన్, అమ్మ ఏంటి ఏంటిది ఎక్స్ప్లెనేషన్ అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత ఏంటి? టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటి? బేసిక్గా డాడ్జ్ బాల్. మనం స్కూల్లో ఆడతాం కదా డాడ్జ్ బాల్ అంటే ఏంటి? బాల్ని ఇసురుకోము అండ్ కాల్తో తను జస్ట్ ఈ బాల్ తీసుకెళ్ళి గోల్ పోస్ట్లో వేస్తాం అనమాట. సో అది టాస్క్. ఇందులో ఏంటంటే వీళ్ళు ఫైర్ స్టాంప్స్ వర్సెస్ వీళ్ళు అనమాట. బాల్ ఏంటంటే సెంటర్లో ఉంటుంది, కొట్టుకోవాలి, ఇద్దరు బాల్ తీసుకోవాలి, లాస్ట్కి ఏంటంటే గోల్ పోస్ట్లో వేయాలన్నమాట. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మంచిగా ఇద్దరి నుంచి బాగానే కుమ్ముకున్నారు ఇద్దరు. మెయిన్గా మన ఎక్స్ కంటెస్టెంట్స్లో బాగా ఆడిందంటే ఫస్ట్ రౌండ్లో నేను చెప్పేది సుమన్ శెట్టి, భరణి బాగా ఆడారు. తనుజ కూడా కొంచెం కింద మీద పడింది. దివ్య కూడా కొంచెం ట్రై చేసింది లాగడానికి ఇది అది. కాకపోతే ఇందులో ఏంటి అంటే మన భరణి కొంచెం అగ్రెసివ్ కదా, అలా బాల్ లాగుతున్నప్పుడు ఏంటంటే ఈ పికిల్స్ని ఏంటంటే గోల్ పోస్ట్ నుంచి ఇలా టేక్ డౌన్ చేశాడు. ఆమెకి తగిలిన తర్వాత పాజ్ అన్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు. మళ్ళీ రీస్టార్ట్ చేయగానే ఫస్ట్ గోల్ ఏంటంటే మన సాయి బాగా గట్టిగా ఆడాడు. వీళ్ళ ఫైర్ స్టాంప్స్ సాయి గట్టిగా ఆడాడు అండ్ టాక్టికల్గా మన గౌరవ్ ఆడాడు. సో వీళ్ళని ఫస్ట్ గోల్ వేస్తారు. ఫస్ట్ గోల్ వేయంగానే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయాలి కదా, ఎవరిని ఎలిమినేట్ చేశారు? భరణిని ఎలిమినేట్ చేస్తారు. సో భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో ఏంటంటే మళ్ళీ ఇలా అందరూ మీదకి వచ్చారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. వీళ్ళు 4 ప్లస్ వీళ్ళు 5. బాల్ ఏంటంటే ఇలాగ మన గౌరవ్ తీసుకుని వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి ఇలా గోల్ పోస్ట్ దగ్గర చేస్తున్నప్పుడు తనుజ జస్ట్ తగిలింది, ఆయన పుష్ చేయలేదు, జస్ట్ తగిలింది, ఆమె కొంచెం బ్యాలెన్స్ తప్పింది, ఈయన గోల్ వేస్తే తనుజ ఏంటంటే యాక్చువల్గా గొడవకు వచ్చింది. ఈజ్ చీటింగ్, పుష్ చేశాడు ఇది అది అని చెప్పి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. సంచాలక్ ఎవరు? నిఖిల్ నాయర్ కాబట్టి ఆయన వచ్చేసి పుషింగ్ ఏం కాదు, ఆయన జస్ట్ తిరుగుతున్నప్పుడు నిన్ను డాట్ చేస్తున్నప్పుడు నీకు జస్ట్ తగిలింది, ఆయన పుష్ అంటే ఇది ఇలా ఏం చేయలేదు ఇది అది అని చెప్పాడు. అండ్ తనూజ ఇస్ ఎలిమినేటెడ్ అని అనేసాడు. ఎవడు? గౌరవ్ అనేస్తే ఈ సాయి మార్చే టీంతో డిస్కస్ చేయకుండా ఎలా చెప్తావు నువ్వు అని చెప్పి గట్టిగా ఓకే కూల్ డౌన్ అని చెప్పి వాళ్ళందరూ ఆలోచించుకుని వాళ్ళు ఏంటంటే దివ్యాని ఎలిమినేట్ చేసిన తర్వాత దివ్య ఇస్ ఎలిమినేటెడ్, బర్నీ ఇస్ ఎలిమినేటెడ్. ఇక్కడ 3, ఇక్కడ 5. వీళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయారు, వీళ్ళు 3 కాబట్టి వీళ్ళు వీక్ అయిపోయారు. థర్డ్ బాల్ కూడా వీళ్ళే మళ్ళీ విన్నారు. ఎవరు? ఫైర్ స్టాంప్ వీళ్ళు. గౌరవ్ వెళ్ళి వేస్తాడు. సంజన ఇస్ ఎలిమినేటెడ్. సంజన ఎలిమినేషన్ అప్పుడు డిస్కషన్ ఉంది, ఎవరిని చేద్దాం, తనుజని చేద్దాం, సంజన చేద్దాం అంటే ఎవరైనా ఓకే అబ్బా అని అన్నారు. సో సంజనని ఎలిమినేట్ చేశారు. ఫోర్త్ బాల్ అప్పుడు కూడా కొంచెం బాగా కుమ్ముకున్నారు, ఇట్లా రగ్బీ స్టైల్లో కుమ్ముకున్నారు. సుమన్ శెట్టి బాగా ఎంతే ఉంటాడు మన క్యూటీ కానీ ఇట్లా కుమ్మి ఇట్లా లాగి ఇట్లా ఎఫర్ట్ బాగా పెట్టాడు. సుమన్ శెట్టి ఎఫర్ట్ మాత్రం 100% అప్రిషియబుల్. బట్ గోల్ మాత్రం వీళ్ళు వేస్తారు, ఫైర్ స్టాంప్ వాళ్ళు వేస్తారు. అండ్ దీంతో ఏంటంటే తనుజాని ఎలిమినేట్ చేస్తారు అండ్ సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు. సో టాస్క్ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఈ 5 కంటెండర్స్ కాకుండా సుమన్ శెట్టి, సో టోటల్ వీళ్ళు అనమాట. ఇది అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత మన సుమన్ శెట్టి కొంచెం బ్రీతింగ్ ఇష్యూలా అయింది, బట్ సెటిల్ అయిపోయింది, బాగానే అయిపోయాడు. అండ్ రితు ఏంటంటే నీకు బాగా ఛాన్స్ ఉంది, 6th వీక్ క్యాప్టెన్ నువ్వు అవ్వాలి అని చెప్పి ఇలా ఏదో నెత్తి మీద చెయ్యేసి ఇట్లా బాగా బ్లెస్సింగ్ ఇచ్చినట్టుంది. మన క్యూటీ ఏమో ఇట్లా చూస్తూ ఉన్నాడు, అన్నట్టు చూస్తూ ఉన్నాడు. అక్కడితో అది ఎండ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాష్రూమ్లో చేంజింగ్ అవుతున్నప్పుడు గౌరవ్ ఏమో అంటున్నాడు, గుడ్ సెలెక్షన్ గైస్, వెరీ గుడ్ సెలెక్షన్, 2 స్ట్రాంగ్ పీపుల్ అండ్ 3 వీక్ పీపుల్ సెలెక్ట్ చేశారు, వెరీ గుడ్ సెలెక్షన్ గైస్, ఇది అని అన్నారు. అండ్ వాళ్ళు మొత్తం హ్యాపీగా ఉన్నారు. అండ్ క్రెడిట్ ఏంటంటే నీకే బ్రో అని చెప్పి గౌరవ్ అనడం, ఎవరిని సాయిని అనడం, ఆయేష్ ఏమో ఓకే మీ ఇద్దరు హగ్ చేసుకోండి ఇది అది అనడం. సో వాళ్ళంతా కొంచెం హ్యాపీ మూడ్లోనే ఉన్నారనమాట. అక్కడితో ఆ సెగ్మెంట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఈ బయట కూర్చున్నప్పుడు భరణి ఏమో అంటున్నాడు అనమాట, ఈ రమ్య ఉంది కదా, ఈ అలేకేషి టిపికల్స్ రమ్య, తను చాలా స్ట్రాంగ్, గట్టిగా లాక్ చేస్తోంది లిటరల్గాను అంటే ఈవిడ అంటున్నారు, ఎవరు? మాధురి గారు అన్నారు, ఆమె జిమ్ బాడీ, ఆమెతో మేమే కంపీట్ చేయలేం, మేమే ఆమె ముందు వీక్, ఆమె చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇది అది అన్నారు.
స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏంటంటే ఎమాన్యుల్ ఏమో సాయి బాగా చురుగ్గా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు చాలా అంటే సంజయ్ చెప్తోంది సాయియే నిన్ను ఎలిమినేట్ చేస్తాడు, నువ్వు వద్దు అని చెప్పాడంట లిటరల్గాను, టీంలో పార్టిసిపేట్ చేద్దని చెప్పాడంట. ఎందుకు అంటే నువ్వు గోల్డ్ స్టార్ కాబట్టి అండ్ నువ్వు ఉంటే స్ట్రాంగ్ అయిపోతావు కాబట్టి నిన్ను వద్దు అనుకున్నాడు, సాయియే వద్దు అన్నాడు, ఇది అది అని చెప్పింది సంజయ్. అక్కడితో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే నైట్ కరెక్ట్గా ఇంకా పడుకునే కొన్నిసేపటి ముందు రోజ్ రూమ్లో ఏంటంటే డెమాన్ పవన్ అండ్ అలేఖ్య చిట్టి పికల్స్ రమ్యతో డిస్కషన్ అనమాట. నా గురించి బయటని అటు సైడ్ నుంచి ఏమైనా జెన్యూన్ అనిపిస్తుందా ఇది అది అంటే, చాలా బ్యాడ్గా ఉంది నీ గురించి చెప్పాలంటే అని అన్నాడు. మనోడు షాక్ అయిపోయాడు, ఏంటి చాలా బ్యాడ్గా ఉండడం ఏంటి అంటే, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, గేమ్ ఆడు, లవ్ గివ్ పెట్టుకోవద్దు ఇది అని చెప్తే, నేను తన్ని లవ్ చేయట్లేదు, ఇది మాత్రం 100% షూర్. నేను రితు గురించి చెప్తాను, నేను తను లవ్ చేయట్లేదు అంటే నీ కళ్ళలో కనబడుతుంది, నువ్వు ఏడుస్తున్నావు తన గురించి, నీ కళ్ళలో కనిపించిపోతుంది, కెమెరాస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూస్తున్నారు అందరూ, నీ కళ్ళలో కనిపించిపోతుంది తన మీద ప్రేమ ఇది అంటే, నేను ఆ రోజు ఏడ్చింది ప్రియా కోసం, తన కోసం కాదు, అండ్ దీని లవ్ కోసం అయితే నేను ఎప్పుడు ఏడవను, అండ్ ఏమనుకుంటారు నా గురించి, వీడు పెద్ద ఎమోషనల్ ఫూల్, వీడేంటంటే బాగా బక్కరా అని అనుకుంటున్నారా. డెమాన్ పవన్ ఏంటంటే ఈ పికిల్స్ ఏంటంటే, నువ్వు రితుని టీస్ చేస్తున్నావా ఇది అని అడిగాడు. టీస్ చేయడం ఏంటి ఇది అది అంటే, పక్కన మాధురి గారు ఉన్నారు. మాధురి గారు అంటే నీకు ఎవరు నచ్చుతారు ఇది అది అని అడిగితే అని ఈమెను అడిగింది, ఎవరిని అలేఖ్య పికిల్స్ అడిగితే, ఇంకా ఎవరు నచ్చలేదు, నచ్చుతారు ఏమో అని అందనమాట. ఈ డెమాన్ పవన్ వైపు చూసి, నీకు బాగా సుడుందిరా నీకు ఎక్కడోను, ఆమె జిమ్ నువ్వు జిమ్ ఇద్దరు అని అంది. యాక్చువల్గా అయితే ఆమె ద వే షీ ఈజ్ టాకింగ్, ఎవరు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఎట్లా మాడుతుందంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టే మాడుతుంది, లిటరల్గాను ఇంట్రెస్ట్ ఉన్నట్టే మాడుతుంది. అండ్ తర్వాత ఏంటంటే చెప్తోంది, నాకు డెమాన్ పవన్ నచ్చుతాడు, చాలా మంచోడు, చాలా అమాయకుడు, చాలా మంచోడు, నాకు నచ్చుతాడు ఇది అది అని చెప్పింది. బెడ్ మీద లోపల పడుకున్నక్కడ ఎవరు సాయి అండ్ ఆయిషా మధ్య డిస్కషన్. సాయి ఏంటంటే తనకి ముందు నుంచే ఉంది డెమాన్ పవన్ మీద, అంటే లవ్వా అని అడిగింది. లవ్ అని కాదు, అంతవరకు నాకు తెలియదు, బట్ క్రష్ అంటారు కదా, అలాంటిది అయితే ఉంది. సో అందుకే నా రితు అప్సెట్ ఉంది అంటే, ఏమో తెలియదు, నువ్వు అబ్జర్వ్ చేయ రేపటి నుంచి అంటే, సరే అబ్జర్వ్ చేస్తా అని చెప్పి ఆయిషా చెప్పింది. అక్కడితో ఆ సెగ్మెంట్ అయిపోయింది. నైట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళు డెమాన్ పవన్, కళ్యాణ్, రితు, ఎమాన్యుల్ క్యాప్టెన్సీ రూమ్లో కూర్చొని గుసగుసలాడుకున్నారు. గుసగుసలాడుతుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, ఏమని, వీళ్ళందరి పేర్లు చెప్పి గుసగుసలాడదు, రితు గుసగుసలాడదు, కళ్యాణ్ గుసగుసలాడదు, డెమాన్ పవన్ ఎమాన్యుల్ గుసగుసలాడదు అంటే తనుజ లేచి అరిచింది, ఎమాన్యుల్ ఎందుకనే గుసగుసలాడుతున్నావు, నీ వల్ల వార్నింగ్ వస్తుంది ఇది అంటే, వీళ్ళందరైనా సరే రితు వెళ్ళిపో ఇప్పుడు సీన్ క్రియేట్ అవుద్ది, వీళ్ళు ఛాన్స్ చూసుకున్నారు మనం వేసుకోవడానికి, వెళ్ళిపో అని అన్నాడు అనమాట. ఎమాన్యుల్ కోపం వచ్చింది, ఎందుకు ఊరికే నన్ను అంటోంది, అసలు ఏంటది ఏమనుకుంటోంది ఇది అది అని అన్నాడు. ఈ లోపల ఏంటంటే అక్కడితో ఎండ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఏంటంటే సాంగ్తో స్టార్ట్ అయితే మన అదే వీరసింహారెడ్డి సాంగ్, బావ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ సాంగ్ అయింది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు బయట కూర్చుంటే ఎమాన్యుల్ ఏమో అంటున్నాడు తనుజతో, ఏంటి నా మీద ఎందుకు అరుస్తున్నావు, నేనేమైనా చేశానా ఇది అది అదే అంటే, అవును నీ పేరు మీద వార్నింగ్ వచ్చింది కదా అని చెప్పి తనుజ అంటే, వృద్ధానికి నా మీద అరవకు, నీకెవరి మీదో కోపం ఉంటే నా మీద అరుస్తున్నావు ఇది అదంటే, నాకు అలాంటిది ఏం లేదబ్బా అని చెప్పి వెళ్ళిపోతే రితు పక్కన ఉంటే ఎమాన్యుల్ చెప్తున్నాడు, ఊరికే నా మీద అరుస్తుంది, నేనేదో పెద్ద యూజ్ అండ్ త్రో గాడ్లాగా పిచ్చోడ్లాగా కనిపిస్తుంది దీనికి, గేమ్ ఉన్నప్పుడు నన్ను వాడుకుంటుంది, లేదన్నప్పుడు ఇష్టం వచ్చేది తిడుతుంది, నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను దీని సంగతి, ఎవడ పడతాడు ఊరికే అంటుంటే ఇది అది అన్నాడు. అక్కడితో ఆ సెగ్మెంట్ అయిపోయింది. కుకింగ్ దగ్గర రితు, తనుజ, దివ్య, డెమాన్ పవన్. డెమాన్ ఏంటంటే దోశలు వేస్తుంటే తనుజ అండ్ దివ్య ఏంటంటే రితుని తినిపించమను ఇది అది అని చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. అలేఖ్యాన్ని రమ్యాని ఏడిపించడానికా లేకపోతే కావాలన్నా నాకు అర్థం కాలేదు. తను పిల్లు అంటే డెమాన్ పవన్ రితు ఇట్రా నాకు తినిపించవా ఇది అది అని అన్నాడు. ఈ లోపల ఏంటంటే ఇక్కడ ఏంటంటే సపరేట్గా బెడ్రూమ్లో ఈవిడ రెడీ అవుతుంది, ఎవరు ఈవిడ అలేఖ్య చిట్టి పికిల్స్ అని రెడీ అవుతుంది. మనోడు ఏంటంటే ఎమాన్యుల్ ఏంటంటే స్కిట్ స్టార్ట్ చేశాడు. ఏ స్కిట్, అపరిచితుడిలో రాము నందిని మధ్యన కన్వర్జేషన్, లవ్ ప్రపోజల్ కన్వర్జేషన్, ఆ స్కిట్ స్టార్ట్ చేశాడు.
ప్యారలల్‌గా ఏంటంటే ఇక్కడ ఈ వంట వండుతున్నారు. దోస కుక్ చేస్తున్నారు. దోస కుక్ చేస్తుంటే డెమాన్ పవన్ ఏంటంటే చేత్తో దోసని ముట్టుకుంటే చెయ్యి కాలింది. చెయ్యి కాలితేనేమో ఈ తనుజ వచ్చేసి "అరే ఏంట్రా? ఎందుకురా ఇలా చేస్తావు? ఇది, అది, అది" అని చెప్పి ఏదో అంటుంది. రితు ఏంటంటే "నువ్వు ఊరికే చిన్న చిన్న దానికి చిరాకు పడతావు. నాకు నచ్చట్లేదు తనుజ నీతో ఇదే ప్రాబ్లమ్" అంటే "అరే మీరు నా దగ్గర ఈ గోల పెట్టకండిరా ఇది, అది" అని చెప్పి ఆవిడ చిరాకు పడింది. సరే నీతో పడలేం అని చెప్పేసి రితు నడుచుకుంటూ వచ్చేసింది. ఆ డిస్కషన్ కొంచెం నాకంత క్లారిటీగా అర్థం కాలేదు. మేబీ ఇంకొకసారి చూస్తే అర్థం అవుద్దేమో. బట్ అదేంటో నాకు ఎందుకు ఆళ్ళు రితుని ఎందుకు పిలిచారు? ఎందుకు ఏడిపించారు? తర్వాతేంటంటే ఎందుకు చిరాకు పడ్డారు? ఎందుకు రితు వెళ్ళిపోయిందో నాకు సరిగ్గా అర్థం కాలేదు. మేబీ నేను ఇంకొకసారి చూస్తే అర్థమైపోతుందేమో. ఈ అపరిచితుడు స్కిట్ అంతా రన్ అవుతుంది. ఎమాన్యుల్ ఏంటంటే నేను నీకోసం సేమ్ ఆ సినిమా సీనే ఇది చేయడం. ఈవిడేంటంటే లవ్ లెటర్ రాయడం వీడికి ఆవిడికి అది నీకు నేను లవ్ చేస్తున్నాను నందిని అని చెప్పడం. నాకు నువ్వు అంటే వద్దు రాము అని చెప్పడం. ఈ లాస్ట్‌కి ఏంటంటే నేను స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తాను నేను లవ్ చేయకపోతే ఇది అది అని అంది. అక్కడేమో వీడిని ఆపేశారు ఎమాన్యుల్‌ని. ఆపేసి నాకు నువ్వు ముద్దు పెట్టు అంటే కళ్యాణ్ వచ్చి ఇలా ముద్దు పెట్టి ఓవర్‌లాప్ చేసాడన్నమాట. నువ్వు నాకు పెట్టావు ఇది, అది, అది అని చెప్పారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది బేసికల్‌గా. ఇది ఎపిసోడ్ జరిగింది. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే ఆ టాస్క్ తప్పితే మళ్ళీ ఏం లేదు లిటరల్‌గా టాస్క్‌లో. ఆ టాస్క్ ఫస్ట్‌లో గొడవైంది గదా! రాత్రి గుసగుసల గురించి. అదే అదొక్కటే మెయిన్ హైలైట్. ఇంక తప్పితే ఏం లేదు. ఆ స్కిట్ ఏదో చేశారు లిటరల్‌గా. లైక్ అపరిచితుడు స్కిట్ అండ్ ఇంకోటేంటంటే గౌరవ్ ఇంకా ఎమాన్యుల్ ఏమో కుర్చీలు పెట్టుకుని ఇలా డంబుల్స్ లాగా ఎత్తుతూ అదొక స్కిట్ చేశారు. బేసికల్‌గా ఇదే ఎపిసోడ్‌లో అయితే హైలైట్ ఏం లేదు. టాస్క్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే సుమన్ శెట్టి బా ఆడాడు. ఇటు సైడ్ నుంచి ఫైర్ స్టామ్‌లో సాయి బా ఆడాడు, గౌరవ్ బా ఆడాడు. వీళ్ళు ముగ్గురు బాగా హైలైట్ అయ్యారు. అండ్ రేపు క్యాప్టెన్సీ టాస్క్ ఉండబోతుంది. అందులో అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్‌లు అవుతారు. సో ఇద్దరు ఎవరవుతారంటే సుమన్ అండ్ గౌరవ్ విల్ బి ద నెక్స్ట్ క్యాప్టెన్. సో ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ ఒక ఇంటికి ఇద్దరు క్యాప్టెన్‌లు. సో ఇద్దరు క్యాప్టెన్స్ ఉంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్. అండ్ కమింగ్ టు ఎలిమినేషన్ నాకు మళ్ళీ చెప్తున్నాను ఈ వీక్ దివ్య ఈజ్ అండర్ హ్యూజ్ రిస్క్. షీ విల్ గెట్ ఎలిమినేటెడ్. షీ మోస్ట్ లైక్లీ క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. ఎందుకంటే ఆమె గేమ్ ఏం లేదు. ఆ బర్నీ అనే ఒక లూప్ హోల్ బంధం లూప్ హోల్లో పడిపోవడం వల్ల ఆవిడ గేమ్ ఏం లేదు. టాస్క్ ఆడింది బట్ సెకండ్ ఎలిమినేట్ అయిపోయింది టాస్క్లోంచి. గేమ్ అయితే ఏం లేదు. అండ్ ఐ డోంట్ సీ హర్ సర్వైవింగ్ దిస్ వీక్. మళ్ళీ అదే చెప్తున్నా. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఫైర్ స్టామ్స్ ఆర్ కన్సర్న్, ఫైర్ స్టామ్స్ వచ్చేసి టాస్క్లో తప్పితే ఇండివిజువల్గా ఎవ్వడికి ఏమీ పెద్ద ఒక హైలైటెడ్గా చెప్పాలన్నంతగా విషయం ఏం కనబడట్లేదు. అబ్బాయిలు అయితే ఒక అబ్బాయి అయితే నాన్ లోకల్ గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ పెద్ద ఏం కనబడట్లేదు లిటరల్గాను. సాయి ఏదో అక్కడక్కడ మాడుతున్నాడు. ఆయిషా కొంచెం కనిపిస్తుంది. ఎవరైతే ఈవిడ మాధురి గారు ఉన్నారో ఈవిడ ఏంటంటే డ్యూ టు హర్ లౌడ్ టోన్ ఆ కాంట్రవర్సీస్ వల్ల ఆవిడ కనిపిస్తున్నారంటే. బట్ అది ఎంతవరకు జనాలకి ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎంతవరకు చిరాకు తెప్పిస్తుందో చెప్పలేం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం చాలామందిని చూసాం ఇలా ఒక లౌడ్ వాయిస్ వేసుకునే వాళ్ళు చిరాకు వచ్చేస్తుంది. అబ్బాయి షోలో వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు ఓట్లు పడవు. సో ఆ కేటగిరీలోకి ఆవిడ వెళ్తున్నారు. అండ్ ఆయిషా కొంచెం బాగానే ఉంది. కొంచెం అల్లరి చిల్లరగానే ఉంది. అల్లరి చిల్లర అనకూడదు, అల్లరిగా ఉంది. అండ్ చూడాలి ఓట్లయితే పడతాయేమో అనుకుంటున్నా. సాయి కూడా బాగానే కొన్ని చోట్ల కన్వర్సేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఇద్దరైతే టాస్కులు తప్పితే ఎక్కడ కనబడట్లేదు. సో ఇది. అండ్ ఈ వీకెండ్లో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. నాకు తెలిసి నాగార్జున సార్ నాకు తెలిసి ఈ వీకెండ్లో ఫస్ట్ డిస్కషన్ తీసుకొచ్చేది దివ్యతో కుకింగ్ విషయంలో తీసుకొస్తారు. నాకు తెలిసి కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తారు, నువ్వు బాగా హ్యాండిల్ చేసావు అని చెప్పి. మళ్ళీ రాత్రి గుసగుసలు ఆడుతున్నారు కదా, ఆ టాపిక్ తీసుకొస్తారు పక్కాగా. ఆ టాపిక్ తీసుకొస్తారు. అండ్ నాకు తెలిసి ఈ టాపిక్ కూడా టచ్ అవ్వచ్చు. ఏంటి డెమాన్ పవన్ ఎట్లా ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా అడగచ్చు. నువ్వు ఏంటి ఏం నడుస్తుంది హౌస్లో, నాకు తెలిసి అడగరేమో, మేబీ అడగచ్చేమో. అదే ఈ రితు విషయంలో రితు బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది కదా డెమాన్ పవన్ విషయంలో. అది మొన్న ఫ్రస్ట్రేట్ అయింది. ఆ జెలసీ ఫీల్ అది ఆ టాపిక్ తీసుకొస్తారేమో. అండ్ సుమన్ శెట్టి ఆలేఖ్యాన్ ఏంటంటే బాగా తిన్నారా, బాగా హ్యాపీగా ఉన్నారా, ఈ టాపిక్స్ తీసుకొస్తారు. బట్ మెయిన్ కాన్ఫ్లిక్టింగ్ టాపిక్ ఏదైతే తీసుకొస్తారంటే మాధురి గారు ద వే షీ ఈజ్ అడ్రస్సింగ్ అదే ఆ గొడవ అయితే ఏందో గుసగుసలు అండ్ ఆ కర్రీ వేసుకున్నా అని చెప్పిందో ఆ టాపిక్ మీద తీసుకొస్తారు. ఆ టాపిక్ పక్కా డిస్కషన్ అవుద్ది. చూడాలి మరి వాళ్ళ సైడ్ ఆఫ్ ఆన్సర్ ఎలా ఉంటుందో. అండ్ దివ్యాకి ఏంటంటే పక్కా అడ్వైస్ ఇస్తారు. అమ్మ నువ్వేం ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, ఏంటంటే నువ్వు ఇదే ఎమోషన్ బాండ్లో ఉండిపోయి నీ గేమ్ చెడగొట్టుకున్నావు అని పక్కా చెప్తారు. అండ్ నెక్స్ట్ సండే వచ్చేసి ఆమెను ఎలిమినేట్ చేస్తారు. ఇది ఈ వీక్ జరిగేదని నేను అనుకుంటా. సో ఇది నా ఒపీనియన్. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి, కమెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రైడే. టేక్ కేర్. బాయ్.